సార్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వీక్ మండే టు ఫ్రైడే సపోర్ట్ ఎలా ఉండబోతుంది, రెసిస్టెన్స్ ఎలా ఉండబోతుంది, అండ్ ఇప్పుడు మన రూపీ వాల్యూ వెన్ డాలర్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా మీ అనాలిసిస్ ప్రకారం ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది? నిహాల్ గారు, మొట్టమొదట మనం ఈ వీడియోని శనివారం మే 23వ తారీఖు శనివారం మనం రికార్డ్ చేస్తున్నాం, మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాం. మీరు అడగబోతుంది ఏంటంటే 25వ తారీఖు నుంచి మే 25వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యేటువంటి సోమవారం నుంచి స్టార్ట్ అయ్యే వారానికి బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయని మనం అసలు మొట్టమొదటి డీప్గా మనం డిస్కస్ చేయదలుచుకుంది. దాంట్లో ఏంటంటే మీరు అడిగేది రూపీ వాల్యూ డిప్రిషియేషన్ ఏంటి, ఇలా ఉంది, రూపీ వాల్యూ పడిపోవటం ఏంటి, దాని మీద అడుగుతున్నారు. యాక్చువల్గా నిహాల్ గారు, నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ప్రభావితం చేసే వాటిలో రూపాయి విలువ చాలా ముఖ్యమైనది. రూపాయి విలువ డ్రాస్టిక్గా పడిపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ డెఫిసిటీ పెరగటం, అన్ అన్కంట్రోలబుల్ క్యాష్ డెఫిసిటీ, ఎవడు ఊహించినంత క్యాష్ డెఫిసిటీ. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఎక్కడ మేక్ ఇండియా? ట్రై టు అండర్స్టాండ్. మనకు ఏదో క్రిటిసైజ్ చేస్తున్నాం కాదు, మనకు పాలిటిక్స్తో సంబంధం లేదు. సో ఎనీహౌ మాటలకి చేతలకి చాలా తేడా ఉంది. అందువల్ల ఇవాళ రూపాయి విలువ పడుతోంది అంటే నిన్న మే 19న ఆల్ టైమ్ రికార్డు హై 97 రూపాయల 8 పైసలు టచ్ చేసింది. ఒక డాలర్కి రూపాయలు 97 రూపాయల 8 పైసలు ఇవ్వాల్సిన పరిస్థితి ఆ రోజున టచ్ చేసి ఆల్ టైమ్ రికార్డు చేస్తే, ఇప్పుడు నిన్న క్లోజ్ ఎక్కడ అయిందంటే 95 రూపాయలు 70 పైసల మీద క్లోజ్ అయింది. మేబీ మీకు ఈ రేణికి 105 రూపాయలు అయిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పల్లె. ఎందుకంటే క్రైసిస్ కనుక వచ్చిందంటే చాలా దారుణంగా ఉంటుందండి. ఎందుకంటే స్నేహాలుగా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, వచ్చిన కుక్కపిల్ల ఎకానమీ అనుకోండి, కింద పడితే లేపచ్చు. అవును. ఇప్పుడు శ్రీలంక చాలా చిన్న ఎకానమీ, బంగ్లాదేశ్ చాలా చిన్న ఎకానమీ, భూటాన్ చాలా చిన్న ఎకానమీ. ట్రై టు అండర్స్టాండ్. మీకు ఎకానమీలన్నీ చాలా చిన్న చిన్న ఎకానమీలు. యూరోప్, ఇటలీ చాలా చిన్న ఎకానమీ. ట్రై టు అండర్స్టాండ్. చాలా చిన్న దేశాలు, గ్రీసు, ఇవన్నీ గ్రీస్ సంక్షోభం వచ్చింది, బయటికి రాగలిగారు. ఎందుకంటే తల వచ్చేసి బయటికి తీసుకురాగలిగారు. బట్ ఇండియా అట్లా కాదు. ఏనుగు 146 కోట్ల మంది జనాభా,